నకిలీ పేషెంట్లు నకిలీ బిల్లులతో కొన్ని దవాఖానాలు భారీ స్కామ్ నడిపినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. వీరు అక్రమార్గంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సిఎంఆర్ఎఫ్ నుంచి భారీగా నిధులు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. లేని రోగాలను సృష్టించి ఎలాంటి ఆపరేషన్ ఎక్విప్మెంట్ లేకపోయినా ఆపరేషన్లు చేసినట్లు నకిలీ బిల్లులు చూపించి ఆయా ఆసుపత్రుల యజమానులు కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ భారీ కుంభకోణంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 10, ఖమ్మం జిల్లాలో 10, నల్గొండలో 3, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 2 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితమే ఈ తరహా కుంభకోణం మంచిర్యాల, హైదరాబాద్లో వెలుగు చూడడంతో నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక ఈ క్రమంలోనే సుమారు 28 ప్రైవేటు దవాఖానాలు కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. సిఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డాక్టర్ డిఎన్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకాల ఫోర్జరీ, చీటింగ్ వంటి అంశాలపై తెలంగాణ సిఐడి అధికారులు 6 ఎంఆర్ఎఫ్ 17 కేసులు నమోదు చేశారు. సిఎంఆర్ఎఫ్లోని వ్యక్తులు, ప్రైవేటు దవాఖానాల యాజమాన్యం, కొందరు ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది, అకౌంటెంట్ ఆఫీసర్లు అంతా చైన్ లింకుగా ఏర్పడి ఈ భారీ మోసానికి తెరలేపినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారణ కొనసాగుతుందని, ఈ కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు సమాచారం. అయితే ఈ భారీ కుంభకోణంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 10, ఖమ్మం జిల్లాలో కూడా 10 ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక 2 ప్రైవేట్ ఆసుపత్రులు వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏడాదిన్నర క్రితమే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు వెలుగు చూసినా కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి దీని మీద ఎటువంటి చర్య తీసుకునబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఇక ఈ క్రమంలో సుమారు 28 ప్రైవేటు ఆసుపత్రులు కాసులు కక్కుర్తిపడి ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఇక సిఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డాక్టర్ దీని మీద పూర్తి వివరణ ఇవ్వాలని కూడా కోరారు. డాక్టర్ డిఎన్ మూర్తి సంతకాల ఫిర్యాదు మేరకు ఫోర్జరీ, చీటింగ్ వంటి సంతకాల చీటింగ్ వంటి అంశాలను కూడా బయటకు వస్తున్నాయి. 17 కేసులు కూడా నమోదు చేశారు. వీటిపైన ఆ 17 ఆసుపత్రులను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందులో ఉన్నటువంటి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని కోరుకున్నట్లు ఆసుపత్రి యజమానులను అయితే ఆదేశించారు సిఐడి అధికారులు. మరి ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. లేఖలపై ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరెన్స్ వస్తున్న ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు సైతం బిల్లులపై ఉండడం అనుమానాలకు తావితీస్తుంది. నల్గొండలోని 3 దవాఖానాల్లో 50 కోట్లకు పైగా నకిలీ బిల్లులతో డబ్బులు పొందినట్లు సమాచారం. పలానా శస్త్రచికిత్సకు పలానా రోగి అన్నట్టు ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు నకిలీ లేఖలు ప్రభుత్వానికి పంపడం, డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఓ చైన్ లింక్గా ఏర్పడి డబ్బులు దండుకునే విధంగా పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దృష్ట్యా ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. గతంలో ఇట్లాంటి కేసు ఒకటి హైదరాబాద్ సిసిఎస్లో నమోదైంది. దీనిపై నాటి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. హైదరాబాద్లో మొదట 4 ఆసుపత్రులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. అయితే ఈ భారీ కుంభకోణం వెనుక అధికారులు, కొందరు నాయకులు పాత్ర అయి ఉంటుందని ఆరా కూడా తీస్తున్నారు. త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నకిలీ బిల్లుల్లో పేర్కొన్న రోగుల్లో ఏ ఒక్కరు కూడా వైద్యం చేయించుకోలేదు. అయితే వీరంతా వైద్యం చేసుకున్నట్లు, వాటి బిల్లులు అయినట్టు కూడా రికార్డులున్నాయి. విచారణలో అవన్నీ నకిలీ బిల్లులుగా సిఐడి అధికారులు తేల్చారు. వీటి వెనుక ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వైద్యుల హస్తం ఉన్నట్టు కూడా ప్రాథమిక విచారణలో అనుమానం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బందిని విచారించేందుకు సిఐడి బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. సమగ్ర దర్యాప్తు తర్వాత సూత్రధారులు, పాత్రధారులను అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులోని 10ల సంఖ్యలోని అరెస్టులు జరుగుతాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక సంవత్సరం కిందటే ఇది వెలుగులోకి వచ్చింది. జమ్మికుంట ఆగస్టు 26 తారీఖున వచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రిలో సిఎంఆర్ఎఫ్, ప్రైవేట్ బీమా సంస్థల దందా సాగినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సంవత్సరం కిందట సిఐడి డిఎస్సీ శ్రీనివాస్ బృందంలో రంగంలోకి దిగింది. అధికారులు ప్రైవేట్ దవాఖానలో విచారణ జరిపారు. దవాఖానా ఏర్పాటు, సిఎంఆర్ఎఫ్ కోసం ప్రైవేట్ బీమా సొమ్ము కాజేసే విధంగా బిల్లులు, తదితర విషయాలపై ఆరా తీశారు. రికార్డులు, బిల్లులు పరిశీలించగా నకిలీ బిల్లులు భాగోతం బయటపడినట్లు కూడా తెలిసింది. కోట్లాది రూపాయల సొమ్ము కాజేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే విచారణ సమయంలో దవాఖానా యాజమాన్యం
నకిలీ బిల్లులు తాము ఇచ్చినవి కాదని దవాఖానాలో పనిచేసే కొందరు సిబ్బంది కలిసి మోసానికి పాల్పడ్డారని అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఇక అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రులు ఏంటో ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎలాంటివి ఉన్నాయంటే అరుణాశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, శ్రీకృష్ణ హాస్పిటల్, జనని హాస్పిటల్ ఇది సైదాబాద్లో ఉంది, హిరణ్య హాస్పిటల్ మీర్పేట్ దగ్గర ఉంది, డెల్టా హాస్పిటల్ హస్తనాపురం దగ్గర ఉంది, శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్లో ఉంది, ఇది ఎంఎంఎన్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది, ఏడీఆర్ఎం మల్టీ స్పెషల్ హాస్పిటల్ శారదానగర్లో ఉంది, ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట దగ్గర ఉంది, శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ బైరామల్ గూడ దగ్గర ఉంది. ఈ హాస్పిటల్ అన్ని కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఈ విచారణలో తేలింది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే శ్రీ శిఖర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్, డాక్టర్ జిఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మేఘశ్రీ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లాకి చెందినటువంటి హాస్పిటల్స్. ఇక నల్గొండ జిల్లాలోని హాస్పిటల్స్ ఏవే బయటపడే చూద్దాం. నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ దగ్గర ఉంది, మహేష్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మిర్యాలగూడ ఇది కూడా, అమ్మ హాస్పిటల్ నల్గొండ ఉమ్మడి హాస్పిటల్ దగ్గర కూడా ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటుంది ఈ హాస్పిటల్. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో సప్తగిరి హాస్పిటల్ జమ్మికుంట దగ్గర ఉంది, శ్రీ సాయి హాస్పిటల్ పెద్దపల్లి దగ్గర ఉంది. ఈ హాస్పిటల్స్ కూడా ఈ ఆరోపణలు బయటపడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోహిణి మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ హన్మకొండ దగ్గర ఉంది, ఈ హాస్పిటల్ ఒకటి ఉంది. ఇంకా శ్రీ సంజీవిని హాస్పిటల్ మహబూబ్ నగర్లో ఉంది, సిద్ధార్థ హాస్పిటల్ ఒకటి ఈ ఆరోపణలకైతే ఎదుర్కొంటుంది. మరి చూద్దాం, ఇన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా బయటకైతే వచ్చాయి. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ అక్రమాలకు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ హాస్పిటల్ మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ హాస్పిటల్ వాళ్ళు ఎవరెవరు ఎంతమంది జైలుకు వెళ్ళే అవకాశం ఉంది, అవన్నీ కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.